మనం గత కొద్ది రోజులుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా ఏ గ్రహాలు దోషంగా ఉంటే వైవాహిక జీవితంలో మనకు ఇబ్బందులు, సమస్యలు, అపోహలు ఇటువంటివి ఏర్పడతాయి. దీన్ని ఏ విధంగా గుర్తించి నివారించుకోవచ్చు, ఇటువంటి పరిహారాలు పాటిస్తే వైవాహిక జీవితం ఆనందకరంగా కొనసాగుతుంది అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వైవాహిక జీవితం ఆనందంగా లేని వ్యక్తులు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారికి జీవితంలో వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, పెద్ద వ్యాపారవేత్త అయినా, రాజకీయ నాయకుడైనా, సినిమా స్టార్ అయినప్పటికీ కూడా ఏంటంటే కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే ఏమైపోతుందంటే నిజంగా కూడా అంత సంపాదించి ఏం చేసుకోవాలి, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉండి ఏం చేసుకోవాలని చెప్పేసి ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటామో మనకి ఎన్ని రుణాలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఏంటంటే వాటిని మనం అతి సులువుగా జయించగలుగుతాము, హాయిగా జీవితాన్ని గడపగలుగుతాం. కాబట్టి ఈ వైవాహిక జీవితం ఆనందకరంగా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కూడా వివాహితులకు అవసరం అని చెప్పవచ్చు. నిన్నటి కార్యక్రమంలో కొన్ని పరిహారాలు తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు, సమస్యలు, గొడవలు, అసంతృప్తి ఇటువంటి అధికంగా ఉన్నటువంటి దంపతులు ఏం చేయాలంటే శుక్రవారం రోజున వారు రోజా పూలను, అదేవిధంగా తెల్లటి పూలు అంటే మల్లెపూలు కానీ, సన్నజాజి పూలు కానీ కొని వాటిని వారి ఇంట్లో కులదేవత ఎవరైతే అమ్మవారు ఉంటారో అమ్మవారికి అలంకారం చేస్తూ ఉండడం కూడా చాలా మంచిది. అదేవిధంగా ఈ రోజా పూలు, కొద్దిగా ఈ మల్లెపూలు లాంటివి సువాసన వెదజల్లే పుష్పాలను ఏం చేయాలంటే వారి బెడ్రూమ్లో కూడా ఒక చోట ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల కూడా ఏమవుతుందంటే ఈ మల్లెపూలను, రోజా పూలను ఆ విధంగా బెడ్రూమ్లో ఎక్కడో చోట ఏర్పాటు చేసుకోవడం, లేదా స్త్రీలు పూలు ఎలాగో ధరిస్తుంటారు కాబట్టి వారు ఆ పూల మాలను కానీ లేకపోతే ధరించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తుంటే ఏమైపోతుందంటే క్రమేపీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. కాబట్టి అమ్మవారికి మాలగా సమర్పించి ఆ తర్వాత స్త్రీలు తలలో పెట్టుకోవడమా, లేకపోతే మామూలుగా మనకు పూలు పెట్టిన ఆచారం మొదటి నుంచి కూడా మనకు ఉంది కాబట్టి స్త్రీలు పుష్పాలంకరణ చేసుకుంటారు. కాబట్టి ఈ మల్లె పువ్వులు లాంటి వాటిని, రోజా పూలు లాంటి వాటిని వాడు తలలో పెట్టిన ప్రయత్నం చేయడం వల్ల క్రమేపీ కూడా ఏమవుతుందంటే భార్య పట్ల ఒకరి పట్ల వారికి ప్రేమ, అనురాగం అంటాం కదా, చక్కగా పెరుగుతుంది. ఇది చేస్తూ రోజు చేయవచ్చు. ప్రధానంగా శుక్రవారం రోజు మాత్రం ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఏమాత్రం అవకాశం ఉన్న దంపతులు ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్నటువంటి పార్వతీ అమ్మవారి ఆలయానికి కానీ, లేక దుర్గా అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి వారి ఈ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి అక్కడ అమ్మవారికి కుంకుమార్చన కానీ, అభిషేకం కానీ, లేకపోతే ప్రదక్షిణలు కానీ యథాశక్తిగా దంపతులు కలిసి చేసుకుని ఆ తర్వాత కొంతసేపు ఆ గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని ఇంటికి రావడం వల్ల కూడా వారి మధ్య ఏంటంటే అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో శుక్రవారం భర్తకు వీలవుదండి, భార్యకు వీలవుదండి అని చెప్పి అనుకున్నప్పుడు వారంలో వారికి వీలున్న రోజు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వీలున్నంత వరకు ఇంటికి దగ్గరగా ఉన్న అమ్మవారి ఆలయం ఏదైనా ఉంటే ఉదయం కానీ, సాయంకాలం కానీ దంపతులిద్దరూ కలిసి వెళ్ళి రావడం చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా వారి బెడ్రూమ్ను కూడా ఒకసారి వారు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దంపతులు ఎక్కువ సమయం గడిపేది ఏంటంటే గంటల పాటు గడిపేది బెడ్రూమే కాబట్టి అక్కడ ఆ బెడ్రూమ్ వాస్తుకు అనుకూలంగా ఉందా, దోషాలు ఏమైనా ఉన్నాయా, వారు తల ఏదైతే ఉందో ఆ తలను తూర్పు వైపు ఉందా, లేదా దక్షిణం వైపు ఉందా, పశ్చిమం వైపు ఉందా అని చెప్పి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వారికి ఉన్నటువంటి బెడ్రూమ్ ఓరియంటేషన్ బట్టి తల ఉత్తర దిశకు తల పెట్టుకుని నిద్రించరాదు, కానీ మిగిలిన 3 దిశలు కూడా మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా మనం అందరం కూడా ఎక్కువగా దక్షిణం వైపు తల పెడుతుంటాం. అలా నిద్రించడం వల్ల ఏమవుతుంది, నిద్రలేవగానే ఉత్తరం వైపు అంటే ఉత్తరం కుబేర స్థానాన్ని పరిశీలన చేస్తాము, అలా చేయవచ్చు. లేకపోతే పశ్చిమానికి కానీ, తూర్పుకి కానీ అక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ పొజిషన్ బట్టి ఆ విధంగా కూడా తలను ఉంచి నిద్రపోవడం తప్పు కాదని చెప్పవచ్చు. కేవలం ఉత్తరం వైపు మాత్రం తల ఉంచి నిద్రపోవడం వాస్తుశాస్త్ర రీత్యా అంగీకరించే విషయం కాదు. ఎందుకంటే నిద్ర లేవగానే మనం దక్షిణ దిశను కూడా చూడాల్సి వస్తుంది. దక్షిణ దిశకు ఆధిపత్యం యముడు వహిస్తాడు కాబట్టి అంత మంచిది కాదు. కాబట్టి మనం గత కొద్ది రోజులుగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా వైవాహిక జీవితం ఆనందంగా గడవడానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధ లాంటివి ఏదన్నా ఉంటే అవి సమసిపోయి సఖ్యత నిలగొట్టడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రధానంగా జాతక చక్రంలో సప్తమ స్థానం ఎప్పుడైతే చెడు గ్రహాలు ఉంటాయో, సప్తమ స్థానాధిపతి ఎప్పుడైతే నీచులో కానీ ఇతరత్ర చెడు స్థానాల్లో కానీ ఉంటాడో అప్పుడేమవుతుందంటే వైవాహిక జీవితంలో ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెప్పవచ్చు. దానికి సంబంధించి సాధారణంగా అందరికీ ఉపయోగపడేటువంటి పరిహారాలు అంటే వైవాహిక జీవితం బాగున్నవారు కూడా ఈ పరిహారాలు పాటించడం వల్ల వారి వైవాహిక జీవితం మరింత ఆనందకరంగా మారుతుంది. నేటి కార్యక్రమంలో చెప్పుకున్నాం. బెడ్రూమ్లో ప్రధానంగా సాధ్యమైనంత వరకు కూడా దేవుడి ఫొటోస్, ప్రతిమలు ఎక్కువగా ఏర్పాటు చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు. 1, 2 ఏదైనా అవసరం ఉంది, ఇక తప్పదు కాబట్టి నిద్రలేసినప్పుడు మనం భగవంతుని చూస్తాం కాబట్టి అది వేరే విషయం. కానీ కొంతమంది ఇళ్లను పరిశీలన చేస్తే వారి బెడ్రూమ్లో కూడా దేవుడి ఫోటోలు ఎక్కువగా ఉంటాయి. అలా ఉండడం మంచిది కాదు. పూజ రూమ్లో ఏర్పాటు చేసుకోవచ్చు. కొంతమంది ఇళ్లలో ఉన్నప్పుడు, చిన్న ఇల్లు లాంటిది ఏదైనా ఉన్నప్పుడు వారికి బెడ్రూమ్లో కూడా వారికి పూజా గది ఉంటుందని చెప్పొచ్చు. అంటే అక్కడెక్కడ చిన్నగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఇంకా తప్పదు కాబట్టి అటువంటి ఏంటంటే ఆ దంపతులు వారి పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒక కట్టన్ లాంటిది ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే బెడ్రూమ్లో పూజ రూమ్ ఉందో
అటువంటప్పుడు ఏంటంటే ఆ కర్టన్ని క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే పూజ అయిపోయిన తర్వాత ఆ కర్టన్‌ను వేయడం కానీ, లేదా ఒకవేళ డోర్స్ ఉంటే ఆ డోర్స్ క్లోజ్ చేయడం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఈ మధ్య ర్యాక్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంక తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు మాత్రమే ఈ విధంగా పరిహారాన్ని పాటించాలి. ఇక అదేవిధంగా ప్రవహిస్తున్నటువంటి నీరు ఉన్నటువంటి పోస్టర్స్ కొన్ని దొరుకుతుంటాయి మనకి. మామూలుగా ఏదన్నా మనము షాపింగ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతుంటాయి కదా! అటువంటి వాటిని తీసుకొచ్చి ఉత్తరం వైపుకి కానీ, ఉత్తర వాయువ్యం వైపు గానీ ఆ పోస్టర్స్‌ని ఏర్పాటు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎలాగో సాధ్యమైనంత వరకు దక్షిణం వైపు తల ఉంచుతాం కాబట్టి మనము కళ్ళు తెరిచి చూసినప్పుడు మనకు ఆ ప్రవహించే నీరు ఏదైతే ఉందో అటువంటి పోస్టర్స్ కూడా కనిపిస్తుంటాయి కదా! ఇది కూడా మనసుకు సంబంధించిన అంశం కాబట్టి నీటికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి అలా చూసినప్పుడు మనసు క్రమేపీ సంతోషంగా, ఆహ్లాదకరంగా కూడా మారుతుంది. దీనివల్ల కూడా ఏంటంటే ఈ వైవాహిక జీవితంలో కొంతవరకు సమస్యలు తొలగుతాయని చెప్పవచ్చు. ఇక దాంతో పాటుగా ఎవరైతే దంపతులు ఎక్కువగా ఈ డియోడ్రెంట్స్, సెంట్స్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తుంటారో అటువంటి వారు దంపతులిద్దరూ కూడా శుక్రవారం పూట కొత్త వాటిని ఖరీదు చేసే ప్రయత్నం చేయాలి. అంటే వారి ఇంటికి ఎప్పుడైతే డియోడ్రెంట్స్, సెంట్స్ లాంటివి తెచ్చుకుంటారో అందులో ప్రధానంగా శుక్రవారం రోజు వాటిని కొనుగోలు చేసుకుని వచ్చి ప్రతినిత్యం వారు ఉపయోగించడం వల్ల కూడా వీరికేంటంటే జాతకంలో శుక్రగ్రహ దోషం లాంటిది ఏదన్నా ఉంటే అది తొలగిపోతుంది. దంపతుల మధ్య అన్యోన్యతగా ఉండడానికి ఇది కూడా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. కాబట్టి అలా అలవాటు ఉన్నవారు దంపతులు ఎవరైతే ఉన్నారో వారు వాటిని కొనుగోలు చేసేటప్పుడు కాస్మెటిక్స్ అంటాం కదా, అవన్నీ కూడా ప్రధానంగా ఏంటంటే శుక్రగ్రహం ఆధిపత్యం వహిస్తారు కాబట్టి శుక్రవారం రోజు కొనుగోలు చేయడం మంచిది. అంటే మనం ఒంటికి రాసుకునే పౌడర్ దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్మెటిక్స్ అంటాం చూడండి, వాటిని శుక్రవారం కొనుగోలు చేయడం దంపతులిద్దరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక దీంతో పాటుగా శుక్రవారం రోజున అమ్మవారిని ఆరాధించాలి. అంటే దుర్గా అమ్మవారు కావచ్చు, పార్వతీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఎవరు వీలుంటే వారిని అమ్మవారిని ఆరాధిస్తూ ఆ రోజు ఏంటంటే తెల్లటి రంగు గల తియ్యటి పదార్థాలను ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంట్లో వండి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి ఆ తియ్యటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని దంపతులిద్దరూ కూడా స్వీకరించాలి. అంటే అందరికీ ఆత్మ అంటే ప్రధానంగా పాయసం లాంటిది తింటాం కదా, పరమాన్నం లాంటిది చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దంపతులిద్దరూ కూడా ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తూ ఉండాలి. వారి కుటుంబ సభ్యులు, పిల్లలు ఎవరు ఉంటే వారు కూడా స్వీకరించవచ్చు. ఈ విధంగా శుక్రవారం పూట చేస్తుంటే తప్పకుండా కూడా ప్రేమానురాగాలు భార్యాభర్తల మధ్య మరింతగా పెరుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా మామూలుగా ఏంటంటే మనకి పెళ్లి సమయంలో మన అత్తమామలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని వస్తువులు మనకి ఇస్తుంటారు కానుకగా, కొత్త సంసారం ఏర్పాటు చేసుకున్నప్పుడు. ఆ విధంగా అత్తమామలు ఇచ్చినటువంటి బెడ్ ఏదైతే ఉందో దాని మీద నిద్రించడం కూడా ఒక చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. భార్య కుడి చేతి ఉంగరపు వేలికి ఒక బంగారంతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని కూడా ధరించవచ్చు. అదేవిధంగా భర్త ఏం చేయాలంటే కుడి చేతి ఉంగరపు వేలికి వెండితో తయారైన ఉంగరాన్ని ధరించాలి. ఇది దేవతామూర్తి ఏదైనా ఉన్న ధరించవచ్చు, లేదా ప్లెయిన్ రింగ్ అంటాం కదా అది కూడా ధరించవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా ఈ భార్యాభర్తల మధ్య ఎక్కడైతే చికాకులు, కోపం కలిగించే సంఘటనలు ఎదురవుతుంటాయి కదా ఆ సమయంలో ఈ ఉంగరాలు ధరించడం వల్ల కూడా కొంతవరకు వారికి ఈ ఇబ్బందికర వాతావరణం తొలగిపోతుంది. అందువల్ల పెళ్లికి ముందు నిశ్చితార్థం జరిగేటప్పుడు ఏంటంటే ప్రధానంగా కూడా ఈ ఉంగరాలు ధరించడం కూడా ఒక ఆచారంగా ఏర్పాటు చేశారు. భర్త ఎందుకు వెండి ఉంగరం ధరించాలంటే మనస్కారకుడు చంద్రుడు కాబట్టి చెప్పాను. ఒకవేళ వీలుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా బంగారపు ఉంగరాన్ని కూడా ధరించవచ్చు. అందులో ఎటువంటి సందేహము, దోషము లేదు. కాకపోతే ఇక్కడ మనం జ్యోతిషపరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి భర్త వెండి ఉంగరాన్ని ధరించడం మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తామో అటువంటివన్నీ కూడా క్రమేపీ కూడా తొలగిపోయి సఖ్యత ఏర్పడడానికి చక్కగా ఉపయోగపడుతుంది. రేపటి కార్యక్రమంలో ఇటువంటి అంశాలు మరికొన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా శుక్రవారం రోజు గోమాతను సేవించి గోమాతకు ఆహారాన్ని అందివ్వడం వల్ల కలిగేటువంటి సత్ఫలితాల గురించి తెలుసుకుందాం. శుక్రవారం రోజు గోమాతను పూజించడం, గోమాతకు నీరు మరియు ఆహారాన్ని అందివ్వడం వల్ల ప్రధానంగా చెప్పాలంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు యథాశక్తిగా శుక్రవారం పూట గోమాతకు గోవు తినే ఆహారాన్ని అందివ్వడం చాలా మంచిది. అదేవిధంగా నానబెట్టినటువంటి బొబ్బర్లను కొద్దిగా బెల్లాన్ని కలిపి శుక్రవారం గోమాతకు ఆహారంగా పెడితే అది కూడా ధనాభివృద్ధికి మంచి పరిహారంగా చెప్పవచ్చు. రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా వైవాహిక జీవితంలో తెలియనటువంటి అసంతృప్తి దంపతులకు ఎవరికైతే అధికంగా ఉంటుందో దాన్ని వారు అధిగమించడానికి, సంతోషంగా జీవించడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా శనివారం రోజు గోమాతను పూజించడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు మనకు కలుగుతాయి అన్న అంశాలు.